శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సుమారు 400 సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో ఏం జరగబోతుందో తన కాల జ్ఞానంలో చాలా లోతుగా విశ్లేషించి లిఖించారు. ఆయన అప్పట్లో తాళపత్రాల మీద రాసిన మాటలు ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్న సంఘటనలకు అచ్చం సరిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆశ్చర్యపోవడంతో పాటు కొంతవరకు భయంతో ఆందోళన కూడా చెందుతున్నారు. ముఖ్యంగా 2026 సంవత్సరం మార్చి నెలలో ఎలాంటి వింతలు మరియు భయంకరమైన మార్పులు రాబోతున్నాయో అన్న విషయం ఇప్పుడు కేవలం భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతుంది. సాధారణంగా మనం మార్చి నెల అంటే ఎండాకాలం మొదలవుతుందని అనుకుంటాం. కానీ ఈ 2026 మార్చి నెలలో వాతావరణం పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ కాలజ్ఞానం ప్రకారం చూస్తే ప్రకృతి తన స్వభావాన్ని మార్చుకొని మనుషులను హెచ్చరించబోతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఆకాశంలో వింత రంగులు కనిపించడం మరియు భూమి మీద ఎప్పుడు లేని విధంగా వాతావరణ మార్పులు రావడం వంటివి మనం ఈ నెలలో చూడబోతున్నాం. బ్రహ్మం గారు చెప్పినట్లు ఈ సమయంలో ఎండలు విపరీతంగా ఉండాల్సిన చోట పెద్ద పెద్ద వర్షాలు పడతాయి మరియు ఊహించని విధంగా తుఫానులు వచ్చి తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి. సముద్రపు నీరు తన రంగును మార్చుకొని ఎరుపు లేదా నీల రంగులోకి మారుతుందని ఆయన అప్పుడే చెప్పారు. ఇది ఒక రకమైన ప్రకృతి ప్రళయానికి సంకేతమని మనం అర్థం చేసుకోవాలి. మార్చి నెలలో సముద్రం నుండి వింత జీవులు బయటకు రావడం కూడా జరుగుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో స్పష్టం చేశారు. సముద్రం అకస్మాత్తుగా ముందుకు వచ్చి గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. దీనివల్ల చాలామంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని బ్రహ్మం గారు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రకృతి ముందు అవి సరిపోవనేది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. కేవలం వాతావరణం అనేది కాదు, మనుషుల మైండ్ సెట్ కూడా ఈ నెలలో చాలా మారిపోతుంది. సొసైటీలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. మనుషులు చాలా స్వార్థంగా తయారవుతారు. కేవలం డబ్బు కోసం మరియు ఆస్తుల కోసం సొంత రక్తాన్ని పంచుకున్న వాళ్ళను కూడా మోసం చేసే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే మనం ఇలాంటి సంఘటనల గురించి రోజు వార్తల్లో చూస్తున్నాం. ఒకరి మీద ఒకరి నమ్మకం పూర్తిగా తగ్గిపోతుంది. భార్య భర్తల మధ్య గొడవలు మరియు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరిగి అవి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తాయి. బ్రహ్మం గారు చెప్పినట్లు ఈ కలియుగంలో మనుషులు తమ మంచి ప్రవర్తనను వదిలేసి రాక్షసుల్లా ప్రవర్తిస్తారని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో స్పష్టం చేశారు. ముఖ్యంగా అక్రమ సంబంధాల వల్ల జరిగే హత్యలు మరియు గొడవలు ఈ మార్చి నెలలో మనం వార్తల్లో రోజు చూస్తాము. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఒక రకమైన మానసిక టెన్షన్తో గడుపుతారు. అంటే సమాజంలో నేర ప్రవృత్తి, నేర స్వభావం విపరీతంగా పెరుగుతాయి. జనాలకు అసలు పాపాభీతి అనేది ఉండదు. ఇక ఆర్థిక మరియు మార్కెట్ విషయానికి వస్తే మార్చి 2026లో బంగారం ధర ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతుండడం మనందరికీ తెలిసిన విషయమే. గోల్డ్ రేట్ ఎంతలా పెరుగుతుందంటే ఒక సామాన్య మనిషి తులం బంగారం కొనాలంటే తన జీవితకాలం సంపాదన మొత్తం ఖర్చు చేయాల్సిన వస్తుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఆ సమయం వచ్చినట్లేనని చెప్పవచ్చు. బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల మిడిల్ క్లాస్ ప్రజలు అస్సలు గోల్డ్ షాపుల వైపు వెళ్ళడానికే భయపడుతున్నారు. అందుకే పెళ్లిళ్ళ సీజన్లో కూడా గోల్డ్ మార్కెట్ చాలా డల్గా ఉంది. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కూడా ఇది చాలా కష్టమైన టైం. స్టాక్ మార్కెట్లలో ఊహించని మార్పులు రావడం వల్ల చాలామంది తమ డబ్బును పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఒక పెద్ద సంక్షోభం రావడం వల్ల అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. బియ్యం మరియు పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్తాయి. డబ్బు ఉన్నప్పటికీ వస్తువులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల పేద ప్రజలు ఆకలితో అలమటిస్తారు. ఆకలి చావులు పెరిగే అవకాశం ఉందని కాలజ్ఞానంలో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మరియు డబ్బు జాగ్రత్తగా దాచుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా చూస్తే మార్చి నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త రకమైన వైరస్ మరియు వింత రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మనం రోజు తాగే వాటర్ మరియు తినే ఫుడ్ కలుషితం అవ్వడం వల్ల బాడీలో పార్ట్స్ అన్ని దెబ్బతింటాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ మరియు లివర్ ఇన్ఫెక్షన్ చాలా మందిలో కనిపిస్తాయి. ముఖ్యంగా హార్ట్ అటాక్లు చిన్న వయసులోనే రావడం అందరినీ షాక్కి గురిచేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ మనం తినే జంక్ ఫుడ్ మరియు బయట దొరికే కలుషితమైన పానీయాలు అని డాక్టర్లు చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మానవుడు ప్రకృతిని ప్రసాదించిన ఆరోగ్యాన్ని, అద్భుతమైన అవయవాలను
తనంతట తానే నాశనం చేసుకుంటున్నాడు. హాస్పిటల్స్ అన్ని పేషెంట్స్తో నిండిపోతాయి మరియు సరైన టైంకి మెడిసిన్ దొరకని పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రజలు మళ్ళీ మాస్కులు వేసుకొని ఇంట్లోనే ఉండాల్సిన రోజులు వస్తాయని బ్రహ్మం గారు సూచించారు. కొత్త రకమైన జ్వరాలు రావడం వల్ల స్కూళ్ళు మరియు ఆఫీసులకు సెలవులు ఇచ్చే పరిస్థితి కూడా రావచ్చు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. పొలిటికల్గా కూడా మార్చి 2026లో చాలా డ్రామాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద లీడర్ల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఒక పెద్ద నాయకుడికి సంబంధించిన పాత సీక్రెట్ బయటపడడం వల్ల గవర్నమెంట్లో పెద్ద గందరగోళం ఏర్పడుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. జాతీయ నాయకుల మధ్య ఘర్షణలు పెరిగి అది ప్రజల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి గొడవలు చేసే పరిస్థితులు వస్తాయి. ఇతర దేశాలలో ఉన్న గొడవల వల్ల అక్కడి భారతీయులు మళ్ళీ ఇండియాకు తిరిగి వస్తారు. దీనివల్ల ఇక్కడ జనాభా పెరిగి ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువ అవుతుంది. రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం మానేస్తారు. అవినీతి విపరీతంగా పెరిగిపోయి పేదవాడు మరింత కష్టాలలో పడతాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజలలో అసహనం పెరుగుతుంది. అలాగే దేశాల మధ్య వివాదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇన్ని నెగిటివ్ విషయాల మధ్య కొన్ని పాజిటివ్ అద్భుతాలు కూడా జరుగుతాయని కాలజ్ఞానం చెప్తుంది. మార్చి 19న వచ్చే ఉగాది పండుగ నుండి ఒక కొత్త టైం మొదలవుతుంది. మన దేశంలో ఉన్న పాత దేవాలయం వింత వింత సంఘటనలు జరుగుతాయి. కొన్ని వందల ఏళ్లుగా మూతపడిన గుడులు అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. విగ్రహాల నుండి కన్నీళ్లు రావడం లేదా దేవుడు కళ్ళు తెరవడం వంటి వార్తలు మనం వింటాం. ఒక పాత శివలింగం నుండి పాలు కారడం లేదా గుడిలో వింతైన వెలుగు రావడం వంటివి చూస్తూ ప్రజల్లో భక్తి పెరుగుతుంది. దేవుడు ఉన్నాడని మరియు ఆయన మనల్ని కాపాడుతాడని నమ్మకం ప్రజల్లో మళ్ళీ మొదలవుతుంది. ఇదొక రకమైన ఆధ్యాత్మిక మార్పుకు దారితీస్తుంది. ప్రజలు తాము చేసిన తప్పులను తెలుసుకొని పుణ్యం వైపు అడుగులు వేయడానికి ఈ అద్భుతమైన ఒక ఛాన్స్ లాంటివి. శ్రీరామనవమి సమయంలో లోకమంతా ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే 2026 సంవత్సరం మార్చి నెల చిత్ర విచిత్రాలుగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ మార్చి నెలలో జర్నీ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బస్సులు మరియు రైలు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని కాలజ్ఞాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేదా డ్రైవర్ అజాగ్రత్త వల్ల వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా జరిగే ప్రపంచాన్ని భయపెడతాయి. జనాలు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళడానికి కూడా భయపడే సిచ్యువేషన్స్ వస్తుంది. ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా చేసినప్పటికీ ప్రమాదాలు తగ్గవు. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు దేవుని తలుచుకొని వెళ్ళడం మరియు కనీస జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అలాగే అడవులలో జంతువులు ఊరిలోకి రావడం మరియు వింత వింత జంతువులు జనవాసాల్లో కనిపించడం మనం ఈ మార్చి నెలలో చూస్తాం. ఇది ప్రకృతిలో వస్తున్న పెద్ద మార్పుకు సంకేతం. సమాజంలో నైతిక విలువలు పూర్తిగా తగ్గిపోయి ఒకప్పుడు గౌరవంగా ఉన్న మనుషులు ఇప్పుడు కేవలం తమ లాభం కోసమే బ్రతుకుతారు. మహిళలు పురుషుల్లా మరియు పురుషులు మహిళల్లా ప్రవర్తిస్తారని బ్రహ్మం గారు ఆ రోజే చెప్పారు. అంటే బాధ్యతలు మారిపోతాయని మరియు మనుషుల ప్రవర్తనలలో వింతైన మార్పులు వస్తాయని దీని అర్థం. తప్పుడు భావాలు మరియు అబద్ధం చెప్పేవాళ్ళు ఎక్కువ అవుతారు. ప్రజలను మోసం చేసి డబ్బులను గుంజే గ్యాంగులు ఎక్కువ అవుతాయి. సైబర్ క్రైమ్స్ ద్వారా బ్యాంకులలో ఉన్న డబ్బు మాయమైపోయే ప్రమాదం ఉంది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా పెరుగుతాయి. అందుకే ఆన్లైన్లో ఏమైనా పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలిఫోర్నియా లేదా జపాన్ వంటి ప్రాంతాలలో భారీ భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉంది మరియు దాని ప్రభావం మన దేశం మీద కూడా ఉండవచ్చు. భూమి లోపల వచ్చే మార్పుల వల్ల కొన్ని ద్వీపాల సముద్రాల్లో మునిగిపోయే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పుల వల్ల గాలి కలుషితం అవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల వ్యాధులు పెరిగిపోతాయి. ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనం ప్రకృతిని ఎంతలా హింసిస్తున్నామో దానికి ప్రకృతి మళ్ళీ రివర్స్లో సమాధానం చెప్తుంది. చెట్లు నరికేయడం మరియు నదులను పాడు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని మనం గ్రహించాలి. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే కాలజ్ఞానం అనేది మనల్ని భయపెట్టడానికి రాసింది కాదు, మనల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి రాసింది. మనం చేసే పనుల వల్ల ప్రకృతికి హాని కలగకుండా చూసుకోవాలి. తోటి మనుషులకు హెల్ప్ చేయడం మరియు దేవుడి మీద భక్తి కలిగి ఉండడం వల్ల ఈ కష్టాల నుండి మనం బయటపడవచ్చు. మార్చి 2026 అనేది మనుషుల జీవితాలలో ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఈ సమయంలో మనం ఎంత ధైర్యంగా మరియు నిజాయితీగా ఉంటామో అదే మనల్ని కాపాడుతుంది. సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా మన ఫ్యామిలీని మరియు మన హెల్త్ని కాపాడుకోవాలి.
రాబోయే కాలం చాలా కష్టంగా ఉన్నప్పటికీ మంచితనం ఎప్పుడు గెలుస్తుంది. దేవుడి మీద నమ్మకం ఉంచి మన బాధ్యతను మనం సరిగ్గా నెరవేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో వచ్చే మార్పులన్నీ మనల్ని మంచి దారిలోకి తీసుకెళ్ళడానికి అని నమ్మాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాబట్టి వచ్చే కష్టాలను ఎదుర్కోవాల్సడానికి మనం మోటల్‌గా రెడీగా ఉండాలి. బ్రహ్మం గారి కాలజ్ఞానం మనకొక గైడ్ లాంటిది. ఆ మాటలను గుర్తుంచుకొని జాగ్రత్తగా మెలగాలి. రిపీట్. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయడం వల్ల వారు కూడా అలర్ట్‌గా ఉంటారు మరియు రాబోయే ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. ధర్మం కోసం నిలబడే వారికి ఎప్పుడు దేవుడి ఆశీస్సులు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.